వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే మనం ప్రీ అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, పైన ఓపెన్ అవుతుంది సిపిఆర్ పైన. వెరస్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. నేనైతే 200 పాయింట్స్ అనుకున్నాను, కానీ 100 పాయింట్స్ దగ్గరలోనే ఓపెన్ అవుతుంది. సో మార్కెట్ ఒక లెవెల్ చెప్పలేదు. సో ఇది టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు మనం. ఓకే, ఈవెన్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ రెండింటికి కూడా ఇది కొంచెం టర్నింగ్ పాయింట్ స్లైట్ గా. ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయింది కదా, బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బయర్స్ కొంచెం పైకి పుష్ చేద్దాం అంటున్నారు, కానీ సెల్లర్స్ ఇమీడియట్ గా వచ్చారు. అండ్ నిఫ్టీలో కూడా టర్నింగ్ పాయింట్ ఉంది, అది నిన్నటి డేలో దగ్గర. ఇది అంతేం ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ స్టిల్ ఆ లెవెల్ అనేది కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఓకే, నిఫ్టీలో కూడా ఏమైంది, నిన్న ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్, ఆ తర్వాత డేలో బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసిన తర్వాత పైకి వెళ్దామన్న ప్రతిసారి సెల్లర్స్ పుష్ చేస్తారు ఈ లెవెల్ దగ్గర నుంచి. ఆల్మోస్ట్ ఎన్ని రిజెక్షన్స్ వచ్చాయి చూడండి. వన్స్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ పాస్ చేసుకుంది. తర్వాత క్యాండిల్ పైకి వెళ్దాం అనుకుంటే రిజెక్షన్ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ రిజెక్షన్ జరిగింది, ఇక్కడ రిజెక్షన్ జరిగింది, ఈవెన్ ఇక్కడ కూడా రిజెక్షన్ జరిగింది. సో సెల్లర్స్ కొంచెం హెవీగా ఉన్నారు. సో ఆ ప్లేస్ కొంచెం టర్నింగ్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీకి అయితే ఒకసారి జరిగింది, ఎక్కువ ఏమీ జరగలేదు. సో ఈరోజు మార్కెట్ ఈ సప్లై జోన్ నుంచి ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి రిజెక్షన్ జరుగుతుంది కదా. ఈ రోజు చూద్దాం రిజెక్షన్ జరుగుతుందా లేదంటే బ్రేక్అవుట్ జరుగుతుందో చూడాలి. సో నారో సిపిఆర్ అండ్ ఇన్సైడ్ సిపిఆర్ ఫర్ నిఫ్టీ బ్రేక్అవుట్ జరుగుతుందేమో అని అనుకుంటున్నాను, బట్ స్టిల్ ఏదన్నా జరగవచ్చు. మార్కెట్ ఈజ్ సుప్రీం. ఈ లెవెల్ ఇక్కడ ఈ ఈ జోన్ కూడా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ సిపిఆర్ బ్రేక్అవుట్ చేసుకొని మార్కెట్ పైకి అయితే వెళ్ళొచ్చు ఈ సప్లై జోన్ వరకు. ఈ సప్లై జోన్ నుంచి మళ్ళీ రిజెక్షన్ జరుగుతుందా బ్రేక్అవుట్ జరుగుతుందో చూడాలి. ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ రిజెక్షన్ జరగవచ్చు. ఓకే, ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు లేట్ ఆఫ్టర్నూన్ ఇన్ కేసు ఏమైనా వస్తే, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసింది కాబట్టి బయర్స్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ లాంటివి ఏమైనా జరిగితే జరగవచ్చు. సప్లై జోన్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ క్లోజ్ చేయడం లాంటివి కూడా చేస్తారు. ఈవెన్ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయినా మనకి గ్యాప్ బార్డర్ ఉంది, ఇది కూడా బ్రేక్అవుట్ అయితేనే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదు మార్కెట్ ఫస్ట్ హాఫ్ లోనే కిందకి వచ్చింది అనుకోండి, డౌన్ ట్రెండ్ చూపిస్తే అప్పుడు నిఫ్టీ కూడా కిందకి అయితే రావచ్చు. అప్పుడు దాన్ని బట్టి ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఇంకా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ చూద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ జోన్ అనేది బ్రేక్అవుట్ చేసింది టర్నింగ్ పాయింట్ ని. సో ఇది ఇగ్నోర్ చేసేద్దాము. నిఫ్టీ ఇంకా నో ట్రేడ్ జోన్ దగ్గర ఉంది, ఎందుకంటే ఇది సప్లై జోన్ కదా. ఈ లెవెల్ టచ్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ చూద్దాం, అక్కడి నుంచి రివర్స్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చు, కాకపోతే రిస్క్ రివార్డ్ అప్పుడు బాగోదు అనుకుంటా. సో క్యాండిల్ ఇక్కడ ఆల్మోస్ట్ క్లోజ్ అయింది అనుకోండి, 170 పాయింట్స్ వస్తుంది, టార్గెట్ ఏమో 200 వస్తుంది. సో 170 పాయింట్స్ కూడా కొంచెం బిగ్ స్టాప్ వస్తాయి. కొంచెం రిట్రేస్మెంట్ అయిన తర్వాత మనకి డిస్కౌంట్ ప్రైస్ దొరుకుతుంది. సో అప్పుడు ఇన్ కేస్ మార్కెట్ రివర్సల్ వస్తే అప్పుడు ఇక్కడ మళ్ళీ డేలో దగ్గర ప్రైస్ యాక్షన్ చూద్దాము. డేలో బ్రేక్అవుట్ అవుతుందా, మళ్ళీ డేలో నుంచి సపోర్ట్ తీసుకుంటుందా. లేదు ముందు నుంచే ఇక్కడ నుంచే పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఈ లోపు నిఫ్టీ అయినా ఈ సప్లై జోన్ అయినా బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ వెళ్దాము. లేదు రిజెక్షన్ జరిగితే నిన్నట్లాగా షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సో వెయిట్ అండ్ వాచ్ మూమెంట్, కాసేపు అయితే వెయిట్ చేద్దాం. సో నిఫ్టీ సప్లై జోన్ దగ్గరికి అయితే వచ్చింది, రిజెక్షన్ చూద్దాం. మీరు ఎక్కడి నుంచి రిజెక్షన్ ఉంటుందా లేదంటే బ్రేక్అవుట్ ఉంటుందో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ అయితే సపోర్ట్ చూపిస్తుంది, ఏంటి సిపిఆర్ సపోర్ట్ ఉంది అండ్ డేలో సపోర్ట్ కూడా ఉంది. వేరేస్ నిఫ్టీ అయితే రిజెక్షన్ చూపిస్తుంది, అలాంటప్పుడు వెయిట్ చేయాలి కాసేపు, ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఇది కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ నిఫ్టీకి ఇక్కడ సప్లై జోన్ దగ్గర ఉంది. సెన్సెక్స్ 78,900 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 78,900 అండ్ 79,000 కూడా పెట్టుకుంటాం. ఓకే వెయిట్ అవే. ఓకే 79,000 అయితే 100 దే ట్రేడ్ అవుతుంది. 78,900 అయితే 137 దే ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఇక్కడ నుంచి రిజెక్షన్ చూపిస్తుంది ఈ లెవెల్ దగ్గర నుంచి.
బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు, అక్కడ నుంచి రిజెక్షన్ చూపిస్తుంది. సో చూద్దాం కాసేపు ప్రైస్ యాక్షన్ క్యాండిల్ ఎలా చూపిస్తుందో. ప్రస్తుతానికి అయితే రెండు వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నాం. సో ఇక్కడ 2 minutes టైం ఫ్రేమ్ లో అయితే బేరిష్ క్యాండిలే ఫామ్ అయింది. స్టాప్ లాస్ ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 50 points అండ్ టేక్ ప్రాఫిట్ 100 ఉండాలి. కానీ ఇక్కడ వరకు 70 అయితే వస్తుంది, కాసేపు చూద్దాము. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా రిజెక్షన్ అయితే అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ దగ్గర నుంచి రిజెక్షన్ అవుతుంది. సో పిన్ బార్ ఫామ్ అవుతుంది, కాకపోతే స్ట్రాంగ్ విక్స్ ఉన్నాయి కింద. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు ప్రీవియస్ క్యాండిల్స్ విక్ అయితే సపోర్ట్. నిఫ్టీ ఇంకొక 14 seconds ఉన్నాయి క్యాండిల్ క్లోజ్ అవడానికి. 78,900 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. ఒక 90 క్వాంటిటీ సెల్ చేస్తున్నాను అందాక. ఓకే, సో టోటల్ అది 120 దగ్గర యావరేజ్ అయింది. రిస్క్ ఇందులో 5,000 పెట్టుకుంటాను. 5,000 డివైడెడ్ బై 90 అంటే 55 points పెట్టుకోవచ్చు. 55 ప్లస్ 120.88. సో 176 ఇస్ ద స్టాప్ లాస్. వన్ 175 పెట్టుకున్నాను. ఓకే, సో ప్రెసెంట్ అది 500 గ్రీన్ లో రన్ అవుతుంది. సో చూద్దాం ఏమైతే. సో నిఫ్టీ అయితే ఇక్కడ రిజెక్షన్ బారే క్లోజ్ అయింది, రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. స్టాప్ లాస్ క్యాండిల్ పైన కానీ ఆర్ R1 ప్యూర్ పైన కానీ పెట్టుకుందాము. లేదంటే అకార్డింగ్ టు ప్రీమియం మనం తీసుకున్నాం కదా, దాని ప్రకారం తీసుకుందాం. ఓకే, ప్రెసెంట్ ఇది 800 అలా రన్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 2000 రన్ అవుతుంది. ఇన్ కేస్ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే మనకి మార్కెట్ పైకి కూడా వెళ్ళొచ్చు. సో సెకండ్ ఆపర్చునిటీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా సిపిఆర్ సపోర్ట్ దగ్గరే రన్ అవుతుంది. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 2200 అలా రన్ అవుతుంది. ఓకే గ్యాస్, నెగిటివ్ గా మూవ్ అవుతుంది ఇది, ఎందుకంటే సప్లై జోన్ బ్రేక్అవుట్ చేయడానికి చూస్తుంది. ఈ లెవెల్ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మార్కెట్ అనేది పైకి మూవ్ అవ్వచ్చు. సో సెన్సెక్స్ కాకుండా నిఫ్టీ వాచ్ లిస్ట్ పెట్టుకుంటాం ఈసారి. 23,000 ఇన్ కేస్ ఇది బ్రేక్ అవుతే 850 వస్తుంది కదా. సో 23,850 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ పెట్టుకుంటున్నాను. ఓకే, 23,850 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో అయితే పెట్టుకున్నాను. నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, బ్రేక్అవుట్ అయితేనే అప్పుడు ప్లాన్ చేస్తాను. లైక్ 23,880 వరకు వెళ్తేనే ప్లాన్ చేస్తాను. సో ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. 51,400 పుట్ ఆప్షన్ కూడా వాచ్ లిస్ట్ పెట్టుకుంటాను. $735 దగ్గర రన్ అవుతుంది. సో చూద్దాం ప్రైస్ యాక్షన్ ఇక్కడ నుంచి ఇది బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే రివర్సల్ అవుతుందా చూడాలి. నిఫ్టీ సప్లై జోన్ డే హైని బ్రేక్అవుట్ చేస్తే ఎగ్జిట్ అయిపోతాను. ప్రెసెంట్ అయితే ఇది 2500 నెగిటివ్ రన్ అవుతుంది. స్టాప్ అయితే హిట్ అయిపోయింది. నిఫ్టీ జోన్ ని బ్రేక్అవుట్ చేయడానికి చూస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా డే హైని బ్రేక్అవుట్ చేయడానికి చూస్తుంది. బ్యాంక్ నిఫ్టీ డే హై బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. అండ్ సెన్సెక్స్ ఎందుకు తీసుకోవట్లేదంటే సెన్సెక్స్ ఇంకా సప్లై జోన్ దగ్గర ఉంది. సెన్సెక్స్ ఎంటైర్ 78,956 వరకు సప్లై జోనే. ఓకే, సో కాబట్టి అదేమి ప్లాన్ చేయట్లేదు. కాసేపు చూద్దాం, ఇది కూడా మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ అయితే అవ్వచ్చు కదా, అంటే నారో సిపిఆర్ ఫేక్ బ్రేక్అవుట్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా లేదంటే డే హై రిజెక్షన్ జరుగుతుందో చూద్దాము.
ప్రెసెంట్ అయితే ట్రేడ్ 5000 లాస్ అనుకున్నాం కదా, 4870 అయితే నెగిటివ్ వచ్చింది. 51,500 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీ. 51,500 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటాను. సో ఇంకా క్యాండిల్ క్లోజ్ అవడానికి 2 minutes అయితే ఉంది. ఓకే, సారీ, వెయిట్ అవర్. 7:35 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఓన్లీ అందాక ఒక 45 క్వాంటిటీస్ తీసుకుంటున్నాను నేను. తర్వాత యాడ్ చేస్తాను, అందుకే రిస్క్ ఇందులో కొంచెమే పెట్టుకుంటున్నాను. 7:33 దగ్గర అయింది కదా, స్టాప్ లాస్ 780 పెట్టుకుంటాను. 780 అండ్ ఇదైతే 790 పెట్టుకుంటున్నాను. నిఫ్టీ సప్లై జోన్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇప్పుడు సెన్సెక్స్ లో ట్రేడ్ తీసుకుంటాను. 78,700 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక మనం కాల్ ఆప్షన్ తీసుకున్నాం కదా, ఈసారి పుట్. ఓకే, వెయిట్. ఇది 78,700 పుట్ ఆప్షన్ సెన్సెక్స్. ఇది కదా, యా. ఇది 120 దగ్గర ఉంది, సేమ్ ఇందాకలానే. ఇది ఒక 90 క్వాంటిటీస్ ప్లాన్ 90 అయితే మళ్ళీ రిస్క్ పెద్దది అయిపోతుంది. సో ఒక 50 క్వాంటిటీస్ ప్లాన్ చేస్తాను, లేదంటే. ఇంకా 1 minute ఉంది నిఫ్టీ క్లోజ్ అవడానికి. ప్లేస్ చేస్తాను. 120 దగ్గర అయింది కదా, 117 అయింది. సో స్టాప్ లాస్ దీనికి సేమ్ ఇందాక ఎంత ఇచ్చుకున్నాము, 163 అంత ఇచ్చుకున్నాం కదా. రిస్క్ ఇందులో ఒక 2500 పెట్టుకుంటాను. 2500/50 అంటే 50 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 50 ప్లస్ 117, 167. సో క్లోజ్ టు 170 పెట్టుకుంటాను స్టాప్ లాస్. 170, ఇదైతే 180. ఓకే, సో డన్ ఫర్ ది డే. దీని తర్వాత ఇంకా ఆపేద్దాం, ఎందుకంటే మాక్సిమం లాస్ లిమిట్ నేను ఈరోజు 10,000 అనుకుంటున్నాను. సో సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది, మరి ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయితే మనకి మళ్ళీ మార్కెట్ రివర్సల్ అవ్వచ్చు, కానీ ఆరో సిపిఆర్ ఫేక్ బ్రేక్అవుట్ అవ్వదని అనుకుంటున్నాను మరి. సో చూద్దాం. యా, సెన్సెక్స్ అయితే మన సైడ్ మూవ్ అవుతుంది, 1500 ప్రాఫిట్ అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్లోగా మూమెంటం ఇస్తుంది. సో లెట్ ఇట్ హ్యాపెన్. సో ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే ఇంకా క్లోజ్ చేద్దాము. మాక్సిమం లాస్ లిమిట్ అయితే 10,000 కానీ 11,000 కానీ రావచ్చు. సో సెన్సెక్స్ వర్కౌట్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ వర్కౌట్ అవ్వటం లేదు. బ్యాంక్ నిఫ్టీ అక్కడ నుంచి డే హై ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు, మనం అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాము. సో దానివల్ల మనకి డిసడ్వాంటేజ్ అయితే జరిగింది. బట్ స్టిల్ ఈ లెవెల్ నెక్స్ట్ క్యాండిల్ అయినా బ్రేక్అవుట్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ. సో బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ బ్రేక్అవుట్ చేసింది కదా అని ఎంట్రీ తీసుకున్నాం అంతే. ఓకే, అంటే ఈ క్యాండిల్ డే హై బ్రేక్అవుట్ అయిపోద్ది అనుకున్నాం, కానీ రివర్స్ అయింది. బట్ నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం, ఈ హై బ్రేక్అవుట్ అయితే మన టార్గెట్ అయితే సప్లై జోన్ దగ్గర కానీ R1 ప్యూర్ దగ్గర కానీ పెట్టుకుందాం అంతే. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ప్రెసెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ చిన్న ప్రాఫిట్ వస్తుంది. నిఫ్టీ, సారీ, సెన్సెక్స్ అయితే 2100 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ స్లో మూమెంటం వస్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఇన్స్టెడ్ మనం సెన్సెక్స్ లో యాడ్ చేసుకుంటే బెస్ట్ అది. సో ఎగ్జిట్ అయిపోతాను బ్యాంక్ నిఫ్టీ. ఆ తర్వాత సెన్సెక్స్ అంటే ఇప్పుడు యాడ్ చేస్తే మళ్ళీ నిఫ్టీ కొంచెం హై దగ్గర ఉంది కదా, కొంచెం పుల్ బ్యాక్ అయితే సప్లై జోన్ దగ్గర కానీ, లేదంటే ఒక రెడ్ క్యాండిల్ వచ్చినా అప్పుడు యాడ్ చేస్తాను. సెన్సెక్స్ కూడా కొంచెం వాలటైల్ గా ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే ఏమి యాడ్ చేయట్లేదు, కాసేపు చూద్దాం ప్రైస్ యాక్షన్. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఎగ్జిట్ చేశాను, ఇప్పుడు నిఫ్టీలో యాడ్ చేస్తున్నాను. సో టోటల్ 100 క్వాంటిటీస్ ఉన్నాయి, యావరేజ్ అయితే 117 అయింది. సారీ, యావరేజ్ అయితే 96 అయింది. స్టాప్ లాస్ 145 పెట్టుకుంటున్నాను. ఓకే, సో చూద్దాం ప్రైస్ యాక్షన్. సో ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ పైనుంచి బ్రేక్అవుట్ అయితే అవుతుంది, లైక్ R1 ప్యూర్ అయితే టచ్ అయింది. కాకపోతే మనం అయితే ఎగ్జిట్ అయిపోయాం కదా, ట్రేడ్ మన సైడ్ మూవ్ అవటం లేదని. నిఫ్టీ, నిఫ్టీ ఇంకా హయ్యర్ హైస్ అనేవి బ్రేక్అవుట్ చేస్తుంది. సో ఈ లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే పొజిషన్ యాడ్ చేస్తాను, మళ్ళీ ఒక 20 క్వాంటిటీస్ యాడ్ చేస్తాను.
సో స్టాప్ లాస్ కూడా కొంచెం టైటే పెట్టుకోవాలి అలాంటప్పుడు. సో మీరు యాడ్ చేస్తారంటే యాడ్ చేయండి, లేదంటే వదిలేసేయండి అలాగే. నిఫ్టీ జోన్ అయితే హయ్యర్ హై పైన అవుతుంది, సో యాడ్ చేస్తున్నాను 20 సో టోటల్ 120 క్వాంటిటీస్. రిస్క్ సేమే. ఓకే. రిస్క్ నార్మల్గా ఇప్పుడు 9,000 వచ్చేలా పెట్టుకోవాలి. 9,000 అంటే ఓవరాల్ 58 దగ్గర ఉన్నప్పుడు 9,000 వస్తుందా? 58 57 అనుకున్నా. 132. ఓకే. 132 is the stop loss. 120 quantities. 140 లేదంటే 130 పెట్టుకుంటున్నాను. ఓకే. సో 130 వస్తే క్లోజ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ప్రీమియం కూడా 60 దే ట్రేడ్ అవుతుంది కాబట్టి 90 పెట్టుకోవాలి స్టాప్ లాస్, కానీ మనం డబుల్ పెట్టుకున్నాం ఎందుకంటే సెన్సెక్స్ వాలటాలిటీ కదా. సో చూద్దాం ఏమవుతుందో ఇది. ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది? 120 ఇంటూ అయితే ఇక జీరో వరకు వెయిట్ చేయను, అట్లీస్ట్ సింగిల్ డిజిట్స్ వెయిట్ చేసిన 120 ఇంటూ ఇంకా 60 పాయింట్స్ ఉన్నాయి కదా, లైక్ 50 పాయింట్స్ ఉంటే 6,000 నుంచి ఇప్పుడు ఇంకా 1000, 5,000. ఓవరాల్ 5,000 గ్రీన్ వస్తే క్లోజ్ చేస్తాం, లేదంటే ఇంకా ఐ విల్ లీవ్ టు ద స్టాప్ లాస్ అంతే. లేదు ఇన్ కేస్ ఇది 7,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అయినా సరే స్టాప్ లాస్ అప్పుడు అప్డేట్ చేసుకుంటాను. 90 దగ్గర అయింది కదా, అప్పుడు అప్డేట్ చేసుకుంటాను. టిల్ దెన్ విల్ హ్యావ్ ద రిస్క్ ఆఫ్ సేమ్ 10,000. సో మనకి టార్గెట్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ చూసుకున్నా మనకి సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ అయ్యాము. స్టాప్ లాస్ ఇక్కడ 20 25 పాయింట్స్ అనుకున్నా, 50 పాయింట్స్ వరకు వెయిట్ చేయొచ్చు. సో 1:2 అయితే అయిపోయింది అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. కానీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా, సో కాబట్టి వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి రివర్స్ అవ్వదని కదా, అయినా అవ్వచ్చు, 132 కూడా హిట్ అయిపోవచ్చు, బట్ స్టిల్ వీ కాన్ డూ ఎనీథింగ్ అలాంటప్పుడు. ఓకే, వదిలేయాలి మార్కెట్కి. ఓకే, ఫస్ట్ ట్రేడ్ లాస్ అయితే కవర్ అయిపోయింది, ఆల్మోస్ట్ 5,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. కానీ స్టిల్ మనకి 1:2 రాలేదు కాబట్టి ఇంకా హోల్డ్ చేస్తాను. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయితే 5,000 ప్రాఫిట్ వస్తుంది, లేదంటే 5,000 లాస్ వస్తుంది. సో చూద్దాం, 1:1 దగ్గరలో ఉన్నాం, అంటే ఓవరాల్ ఫస్ట్ ట్రేడ్ లాస్ చేసుకున్నాం కాబట్టి. సో బ్యాంక్ నిఫ్టీ 20 MA కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ 20 MA దగ్గర ఎగ్జాక్ట్ గా పుల్ బ్యాక్ అయితే వచ్చింది. నిఫ్టీ అయితే ఇంకా 20 MA టచ్ అవ్వలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ టచ్ అయింది కదా, బ్యాంక్ నిఫ్టీని బట్టి వెళ్తుంది అనుకుంటా. సో ఎనీహో ఇక్కడ అయితే ప్రాఫిట్ మనకి మళ్ళీ బ్యాక్ టు 6,000. సో ఐ విల్ లీవ్ ఫర్ ద మార్కెట్. సో తర్వాత నేను చూసుకుంటాను మొబైల్లో, నేను అయితే ఇప్పుడు బయటకు వెళ్తాను. సో ఇన్ కేస్ ఏమైనా స్టాప్ లాస్ హిట్ అయితే నాకు ఓన్లీ 5,000 లాస్ వస్తుంది. మీరు అయితే యాడ్ చేయలేదు కాబట్టి 120 పెట్టుకోండి స్టాప్ లాస్, ఎందుకంటే మన ఎంట్రీ 120 దగ్గర ఇచ్చాం కదా గ్రూప్ లో. సో 120 పెట్టుకోండి ట్రైలింగ్ స్టాప్ లాస్. నేనైతే 90 పెట్టుకున్నాను, రిస్క్ 5,000 కన్నా మించి ఇంకా ఎక్కువ చేయకూడదని. అండ్ విన్ అయితే కూడా మోర్ దాన్ 5,000 అనేది వస్తుంది. ఓకే. సో స్టాప్ లాస్ హిట్ అయితే నాకు ఎవరైనా కాల్ చేసి చెప్పండి, నేను కూడా చూసుకుంటాను. ఇన్ కేస్ మిస్ అయితే అప్పుడు లైక్ ట్రిగర్ అయిందో లేదో చూసుకుంటాను. ఓకే. సో డన్ ఫర్ ది డే. సెషన్ అయితే ఏం క్లోజ్ చేయను, ల్యాప్టాప్ ఇంకా అలా వదిలేస్తాను. సో స్టాప్ లాస్ హిట్ అయితే ఎవరైనా నాకు ఇంటిమేట్ చేయండి. సో 1 o'clock అప్డేట్, ఇంకా ఈ సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు, సిపిఆర్ సపోర్ట్. నిఫ్టీ 20 MA రిజెక్షన్ అయితే జరుగుతుంది, బట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి 34కి అయితే వచ్చింది ప్రాఫిట్, 6,500కి అయితే వచ్చింది. లో ఇప్పటి వరకు ఇది 33.15 వెళ్ళింది. 33 బ్రేక్ డౌన్ అయితే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 32కి అయితే వచ్చింది ప్రాఫిట్. ఇది 7,000 రన్ అవుతుంది. సో ప్రాఫిట్ అయితే 7,500 రన్ అవుతుంది. ఈ ట్రేడ్ 28 అలా రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 20 MA బ్రేక్అవుట్ చేయాలి. సిపిఎన్ బ్రేక్అవుట్ చేసినా లేదంటే సైడ్ వేస్ కొన్నా పర్వాలేదు బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ కూడా ఇంకా 20 MA బ్రేక్అవుట్ చేయాలో, అలా సైడ్ వేస్ కొన్నా పర్వాలేదు నిఫ్టీ. ఓకే. సో 7,500 అయితే రన్ అవుతుంది. 1:1.5 రిస్క్ ఇవ్వడం వచ్చింది, కానీ మన మెయిన్ టార్గెట్ ఏంటి? మినిమం 1:2 కదా. 1:2 వెయిట్ చేయకపోతే వేస్ట్. ట్రేడింగ్లో రూల్స్ అనేవి బ్రేక్ చేస్తే తర్వాత సారి ఎమోషన్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఓకే. సో అందుకు అయితే 5,000 లాస్ రానివ్వండి, లేదంటే 5,000 ప్రాఫిట్ రావాలి. ఓకే గైస్, నిఫ్టీ ఇక్కడ స్వింగ్ ఉంది కదా, సప్లై జోనే ఇది, కానీ బ్రేక్ డౌన్ అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ స్వింగ్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 20 MA దగ్గర నుంచి పిన్ బార్ ఫామ్ అయింది. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 4,200 ఉంది. స్టిల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు క్లోజ్ ద ట్రేడ్, బట్ ఏంటంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. ఓకే. సో ఆల్రెడీ మనకి ట్రేడ్ వర్కౌట్ అయినా మళ్ళీ ఎందుకు 2,500 అన్న లాస్ రావడం. సో 4,000 ఉంది కదా, 4,200 రన్ అవుతుంది, డివైడెడ్ బై 120 అంటే 35 పాయింట్స్ పెట్టుకోవచ్చు నేను. 35 ప్లస్ 13, సో 48 is the stop loss now. 55 and 48.
సో చూద్దాం 48 హిట్ అయితే క్లోజ్ చేస్తాను, 10 రూపీస్ ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ దగ్గర బ్రేక్ ఈవెన్కి అయితే ఐపీఎం సేఫ్ అయితే అయిపోయాము. దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, సో స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అది అగెనెస్ట్గా మూవ్ అవుతుంది ట్రేడ్ అనేది. సో 26 దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో ప్రాఫిట్ వస్తే మనకి 2500 వచ్చేలా ప్లాన్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు, కాకపోతే మనం ఇంత హోల్డ్ చేస్తున్నా చాలాసేపు నుంచి, ఇంకా సిపిఆర్ సపోర్ట్ ఉంది, అట్ ది సేమ్ టైం 20 ఎంఏ రెసిస్టెన్స్ ఉంది, ఏదైనా జరగచ్చు. ఓకే, సో అందుకు స్టాప్ లాస్ అనేది ఇప్పుడు మార్చుకున్నాం. లైక్ 15 దగ్గర ఉన్నప్పుడు 4000 కదా, సో 1500 డివైడెడ్ బై 120 అంటే ఒక 10 పాయింట్స్ పెట్టుకోవచ్చు, 12 పాయింట్స్. 27 ఇస్ ద 27 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. నేనైతే 26 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 26 హిట్ అయితే క్లోజ్ చేస్తాను, ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. ఓకే గైస్, సో 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఓవరాల్. ఇది 6.50లో అయితే అయ్యింది, 10,018.50. సో ఓవరాల్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్. అండ్ ఈరోజు ట్రేడ్ అనాలిసిస్ ఏంటంటే, సో ఇక్కడ సప్లై జోన్ ఉంది, ఇమీడియట్గా సప్లై జోన్ ఉంది. పాస్ట్ 3 days నుంచి కూడా ఈ జోన్ చాలా ఇంపార్టెంట్, అక్కడి నుంచే రిజెక్షన్ అవ్వుకుంటూ వచ్చింది. సో ఈరోజు రెడ్ బార్ ఫామ్ అయింది కదా, ఫస్ట్ ట్రేడ్ అక్కడ ఎంట్రీ తీసుకున్నాము, స్టాప్లో సప్లై జోన్ పైన పెట్టుకున్నాము, కానీ ఫెయిల్ అయింది ట్రేడ్ అనేది. లాస్ ఎంత వచ్చింది? 4870 లాస్ వచ్చింది. నెక్స్ట్ ట్రేడ్ మనం బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాము. సారీ, బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో కూడా రెండు హాఫ్ ఆఫ్ తీసుకుందాం అనుకున్నాం. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నాను, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ నా సైడ్ మూవ్ అవ్వలేదు, అందుకే ఎగ్జిట్ అయితే అయిపోయాను. 87.75 లాస్. కానీ సెన్సెక్స్ ట్రేడ్ వర్కౌట్ అయ్యింది. సో ఇక్కడ ఫస్ట్ అయితే 45 క్వాంటిటీస్ ఎంతో తీసుకున్నాం కదా, ట్రేడ్ బుక్ చూసుకుంటే సెన్సెక్స్ ట్రేడ్ ఫస్ట్ 50 క్వాంటిటీస్ తీసుకున్నాం 117 దగ్గర. తర్వాత పొజిషన్ బ్యాంక్ నిఫ్టీ నా సైడ్ మూవ్ అవ్వట్లేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీని ఎగ్జిట్ చేసి 735 దగ్గర సెన్సెక్స్లో యాడ్ చేసుకుంటూ వచ్చాము. ఓకే, పిరామిడింగ్ చేసుకుంటూ వచ్చాము, లాస్ట్లో 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇదైతే సెన్సెక్స్ వర్కౌట్ అయింది. నిఫ్టీ నిఫ్టీ అదే నిఫ్టీ ఇన్ ది సెన్స్ అదే రెండు కూడా. సెన్సెక్స్ ఇప్పుడు కూడా నేను సెన్సెక్స్ ట్రేడ్ చూసి తీసుకోను, ఓన్లీ నిఫ్టీ ట్రేడ్ చూసే సెన్సెక్స్ తీసుకుంటాను. ఈవెన్ సెన్సెక్స్ చార్ట్ కూడా చూడండి నేను సరిగ్గా. బట్ సెన్సెక్స్ ఎందుకంటే సెన్సెక్స్ నిఫ్టీ ఒకలానే మూవ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. సెన్సెక్స్ని నిఫ్టీని రెండు పట్టించుకున్నాం అనుకోండి, లైక్ చూడండి, ఫోర్త్ క్యాండిల్ దగ్గర రెడ్ బార్ వచ్చిందంటే స్టాప్ లాస్ ఎంత పెద్దది అయిపోతుంది. అదే నిఫ్టీలో అనుకోండి, ఓన్లీ చిన్న స్టాప్ లాస్, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవగానే ఎగ్జిట్ అయిపోయాము. అండ్ సెన్సెక్స్ మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, ఆ తర్వాత 78,700 దగ్గరే క్రాస్ అవ్వలేదు. ఆప్షన్ సెల్లింగ్లో అడ్వాంటేజ్ ఇది, ఎక్స్పైరీ రోజు మనకి ప్రీమియం ట్రేడ్ మన సైడ్ మూవ్ అవ్వకపోయినా సైడ్ వేస్గా ఉన్నా సరే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. సో మరి అలా ఒకవేళ ఈరోజు ఎక్స్పైరీ కాకపోతే ఎలాగని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎక్స్పైరీ కాకపోయి ఉంటే నిఫ్టీ ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేద్దాం, ఎందుకంటే బ్రేక్అవుట్ ఎంట్రీ కాబట్టి. సో చూడండి ఇక్కడ 23,850 కాల్ ఆప్షన్ బై చేద్దాం. 1 2 3 4 5 6 7 సెవెంత్ క్యాండిల్ స్టాప్ లాస్ ఏమో క్యాండిల్ లో కింద పెట్టుకుందాం. సో అదే చూసుకుంటే 23,000 అదే 23,850 చార్ట్ చూసుకున్నాం అనుకోండి ఒకసారి. సెవెంత్ క్యాండిల్ కదా, 5 minutes టైం ఫ్రేమ్లో చూద్దాము. సో 1 2 3 4 5 6 7 సెవెంత్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్అవుట్ 200 దగ్గర ఎంట్రీ తీసుకుందాం. స్టాప్ లాస్ ఏమో 190 లేదంటే 185 పెట్టుకుందాం, ఒక 15 పాయింట్స్ అనేది పెట్టుకుందాం. టేక్ ప్రాఫిట్ ఏమో 230 కానీ లేదంటే ట్రైల్ చేసుకుంటే 240, మోర్ దెన్ 40 పాయింట్స్ వచ్చాయి. మన రిస్క్ రివార్డ్ ప్రకారం 30 పాయింట్స్ పెట్టుకుంటే మనకి ట్రేడ్ ఎక్కడ అయిపోతుంది, లైక్ 10 o'clock ట్రేడ్ అనేది అయిపోతుంది ఆప్షన్ బయింగ్ తీసుకుంటే. కానీ ఆప్షన్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కదా, సో సెన్సెక్స్లో ట్రేడ్ అనేది తీసుకున్నాము. ఒకవేళ సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ కాకపోయింటే నెక్స్ట్ టైం మీరన్నా సరే ఈ ఎంట్రీ ఇక్కడ ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎందుకంటే బ్రేక్అవుట్ ట్రేడ్ కాబట్టి ఆప్షన్ బయింగ్ కొంచెం ఫాస్ట్ మూమెంటం వచ్చిస్తే ఇమీడియట్గా వితిన్ 5 to 10 minutesలోనే ట్రేడ్ అనేది అయిపోతుంది. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్. సో ఎలాగా హోల్డ్ చేసుకున్నాము ట్రేడింగ్, పేషెన్స్ గేమ్. ఓకే, పేషెన్స్తో ఉండాలి ట్రేడింగ్లో ఎప్పుడు కూడా, ఎందుకంటే చూడండి ఇది ఆల్మోస్ట్ ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నాము 950 దగ్గర తీసుకున్నాము. 10 o'clock నుంచి 11 12 1 2 ఇప్పుడు 3 అయింది ఆల్మోస్ట్. ఓకే, సో 5 hours ట్రేడ్ అనేది హోల్డ్ చేసాం. సో చాలా మందికి ఆ పేషెన్స్ ఉండదు. సో చిన్న ప్రాఫిట్ కనపడగానే 1000 రూపీస్ 500 ప్రాఫిట్ కనిపించగానే క్లోజ్ చేసేయడం లాంటివి చేస్తుంటారు, అలా చేయకండి. ఓకే, రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వండి, అప్పుడే మీరు లైక్ సక్సెస్ అవ్వగలరు. ఎందుకంటే స్ట్రాటజీస్ అనేవి అస్తమాను పనిచేయవు. ఇక్కడ చూడండి ఈ జోన్ అనేది 3 times వర్కౌట్ అయింది, కానీ ఈరోజు ఫెయిల్ అయింది కదా. సో ఈరోజు ఈ స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయింది. అలాంటప్పుడు ఏంటి, బ్రేక్అవుట్ సప్లై జోన్ బ్రేక్అవుట్ దగ్గర నుంచి ప్రైస్ యాక్షన్ ప్రకారం తీసుకుంటే ఎంట్రీ అనేది వర్కౌట్ అయింది. ఇక్కడ 1:2
వర్కౌట్ అయ్యింది. సో, ఇక్కడ ఒక ట్రేడ్ ఫెయిల్ అయ్యి, ఒక ట్రేడ్ సక్సెస్ అయినా స్టిల్ మనం ఇంకా 5000 గ్రీన్‌లోనే ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ప్రైస్ యాక్షన్ లెవెల్స్ అవి మార్క్ చేసుకోవడం ఎలాగో తెలియకపోతే నా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. సో, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, టెలిగ్రామ్‌లో ప్రతిరోజు మార్నింగ్ అనేది నేను ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి పెడుతున్నాను. సో, చాలామంది ప్రైస్ యాక్షన్ కూడా లెవెల్స్ మార్క్ చేసుకోవడం రాకపోతే డే ట్రేడింగ్ కోర్స్ తీసుకోవచ్చు. అందులో స్ట్రాటజీస్ ఉంటాయి. లైక్ నిఫ్టీ మనకి క్యామ్రిల్లా స్ట్రాటజీ ఉంది. లైక్ ఇక్కడ చూడండి R4 క్యామ్రిల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఇక్కడ టేక్ ప్రాఫిట్ ఏమో 1:2 కానీ లేదంటే R5 దగ్గర కానీ తీసుకోవచ్చు. అదైతే 1:2 అనేది వర్కౌట్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. సో క్యామ్రిల్లా స్ట్రాటజీస్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ నాతో పాటు ఇలా లైవ్లో ఉండాలనుకుంటే నేను ఇలా ట్రేడ్ చేసినప్పుడు నేను ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాను, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటున్నాను, ఇవి తెలియాలనుకుంటే మాత్రం మీరు డే ట్రేడింగ్ కోర్స్ అనేది సారీ వెబినార్ అనేది జాయిన్ అవ్వచ్చు. వెబినార్ నెక్స్ట్ బ్యాచ్ జనవరి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి 1 నుంచి జనవరి 31 దాకా ఉంటుంది వెబినార్ సెషన్ అనేది. సో వెబినార్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఓకే. So, okay, guys, done for the day, and that's about today's live trading session. And happy weekend. Bye.